హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా పార్ట్ 17' మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? పిచ్చి పిల్ల! ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతావో? నీకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని మనసులోనే బాధపడుతుంది కామాక్షి. రమ్య అక్కడి నుండి నేరుగా కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే వాళ్ళ ఆయన రుద్ర రూమ్ నుండి బయటికి వచ్చి, "ఒసేయ్ రమ్య, ఒసేయ్ ఎక్కడున్నావే? పిలుస్తుంటే చెవులు వినపడట్లేదా?" అంటూ కేకలు పెడుతుంటే రమ్య భయపడుతూ ఫాస్ట్గా వచ్చి ఆయన ముందు నిలబడి, ఏంటండి?" అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంటే, "నిన్ను ఎన్నిసార్లు పిలవాలే?" అంటూ ఆమెను చెంప మీద గట్టిగా ఒక్కటిస్తాడు. అంతే, రమ్య అంత దూరంలో వెళ్ళి పడుతుంది. "పందిలెక్క తిని కూర్చుంటావు, మొగుడు పిలవంగానే రావాలని నీకు తెలియదానే? మొగుడు అంటే లెక్కే లేదు నీకు" అని కోపంగా రుద్ర అంటే రమ్య బిక్కుబిక్కుమంటూ భయంతో, నేను నేను వంట చేస్తున్నానండి" అని మెల్లగా చెబుతుంది. "నాకే ఎదురు సమాధానం చెప్తావా?" అంటూ ఆమెను మళ్ళీ ఇంకో చెంప వైపు కొడతాడు. అతడు అంత గట్టిగా కొట్టేసరికి రమ్య చెంపలు ఎర్రగా కందిపోయి మంట పుడుతుంటే ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారలుగా కారుతున్నాయి. ఆమె ఆమె బయటకు ఏడిస్తే మళ్ళీ కొడతాడు అన్న భయంతో మూగగా లోపలనే ఏడుస్తూ ఉంటుంది. పోయి నాకు అన్నం పెట్టుకరా పో" అని కోపంగా చెప్పి వెళ్ళి చైర్లో వెళ్ళి కూర్చుంటాడు. రమ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్లేట్లో అన్నం కూరలు పెట్టుకొని వచ్చి రుద్ర ముందు నిలబడితే, "ఏంటే నిలబడి ఏం చేస్తున్నావు? తినిపించు" అని గద్దిస్తాడు. రమ్య చేతులు గజగజ వణుకుతుంటే కొంచెం కొంచెం కలిపి ఒక ముద్ద నోట్లో పెడితే, "థు థు, ఇదేం కూరే?" అంటూ రమ్య ముఖం మీద ఊస్తాడు. "ఈరోజు మాంసాహారం ఎందుకు వండలేదే?" అని కోపంగా అంటే, "ఈరోజు శుక్రవారం కదండి" అని మెల్లగా సమాధానం చెబుతుంది రమ్య. "శుక్రవారం ఏందే శుక్రవారం? గిసోంటివి నాకు పనికిరావని నీకు తెలియదా? ముక్కలేందే ముద్ద దిగదు అని నీకు తెలిసి కూడా నువ్వు బరితెగించి నీకు నచ్చింది నువ్వు చేస్తే పిల్లి లెక్క నువ్వు చెప్పిన మాట నేను వినాలా? నువ్వు పెట్టింది నేను తినాలా?" అని ఆమె చేతిలో ఉన్న పళ్ళాన్ని విసిరి నేలపై కొడతాడు. "పోయి నాకు మటన్ పులుసు, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసుకురాపో. పావు గంటలో అవి నా ముందు ఉండాలి" అని కోపంగా చెప్పి రమ్యను గదిమేసరికి రమ్య ఫాస్ట్గా వెళ్ళి తొందరగా అవన్నీ చేసేసి తీసుకువెళ్ళి రుద్ర ముందు నిలబడుతుంది. "అవన్నీ టేబుల్ మీద పెట్టేసి నా రూమ్లో మందు బాటిల్ ఉంటుంది, తీసుకురాపో" అని కోపంగా చెప్పి ప్లేట్లో ఫిష్ ఫ్రై, మటన్, చికెన్ పెట్టుకొని తింటూ మందు తాగుతూ ఉంటాడు. "ఏందే అలా నిలబడి సినిమా చూస్తున్నావా? వచ్చి నా కాళ్ళు పట్టు" అని రమ్యన అంటే, సరే అని ఆయన కాళ్ళు మెల్లగా ఒత్తుతూ ఉంటుంది. "ఇదేం పట్టడమే, గట్టిగా పట్టు" అని కసిరించేసరికి ఆమె బుగ్గల నుండి కన్నీళ్లు ధారలుగా కారుతుంటే ఒకవైపు కన్నీళ్లు తుడుచుకుంటూ రుద్ర కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది రమ్య. రుద్రకు ఆడవాళ్ళంటే పిచ్చి. ఎవరు మంచిగా కనబడితే వాళ్ళు అతని పక్కలో ఉండాలి. అలా ఒకరోజు రమ్య బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే రుద్ర అప్పుడే అటువైపు వెళ్తూ రమ్యను చూశాడు. రమ్య వాళ్ళ కాలేజీలో యాన్యువల్ డే ఫంక్షన్ ఉండడం వల్ల గ్రీన్ కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్ ఉన్న చీర కట్టుకొని, హెయిర్ లీవ్ చేసుకొని, కళ్ళకు కాటుక, పెదాలకు లైట్ పింక్ కలర్ లిప్స్టిక్, హై హీల్స్ వేసుకొని, చేతిలో మొబైల్ పట్టుకొని స్టైల్గా నిలబడి ఉంది. రమ్యను అలా చూసిన రుద్ర
చూపు తిప్పుకోలేకపోయాడు. అతని కళ్ళు అక్కడే స్టక్ అయిపోయాయి. ఆమె చూడ్డానికి బుట్ట బొమ్మలా చాలా అందంగా ఉంది. రుద్ర అతని మనసులో అనుకున్నాడు. దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలిరా. అలా తలుచుకుంటుంటేనే అతని మనసు ఊహల్లో తేలిపోతుంది. అతడు అలా అనుకుంటూ ఉండగానే బస్ స్టాప్ దగ్గరికి బస్ వస్తే రమ్య ఎక్కి వెళ్ళిపోతుంది. ఛ! మిస్ అయిపోయిందిరా. అలా రుద్ర రోజు ఆమెను మార్నింగ్, ఈవినింగ్ ఫాలో అవుతూ వచ్చేవాడు. అలా ఒకరోజు ఆమెతో ఎలాగైనా పరిచయం చేసుకోవాలని ఆమె వెళ్ళే బస్సును ఫాలో చేశాడు. ఆమె బస్ దిగి ముందుకు నడుస్తుంటే హలో హలో మేడం అని పిలుస్తూ ఆమె ముందుకు వచ్చి ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరా మేడం అని అతని చేతిలో ఉన్న పేపర్ చూపిస్తాడు. ఆమె చూసి కొంచెం రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్తే థ్యాంక్ యూ మేడం అని రుద్ర చెప్తే ఇంత మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు లేండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమ్య. రమ్య ఉండేది పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉంటుంది. అలా మరొక రోజు రమ్య వెళ్ళే దారిలో ఇద్దరి రౌడీలను అరేంజ్ చేస్తాడు రుద్ర. రుద్ర ఎవరు లేని దగ్గర ఆ అమ్మాయిని బాగా ఏడిపించి టీచ్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని కొట్టి ఆమె ముందు హీరోనే అయిపోతాను అని చెప్పి వాళ్లకు కొంచెం డబ్బు ఇస్తాడు. మిగతాది పని అయిపోయినాక ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి దూరంగా వెళ్ళి చెట్టు చాటుకు నిలబడి చూస్తుంటాడు. ఆ రోజు రమ్యకు చాలా లేట్ అయింది. బస్ దిగి నడుస్తూ ఉంటే అక్కడ జనసంచారం ఎక్కువ ఏమీ లేదు. కొన్ని గుబురు చెట్లు ఉన్నాయి. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తుంటే రమ్యకు చాలా భయం భయం అనిపిస్తుంది. ఆమె కింది నుండి ముందుకు చూసేసరికి ఆమె ముందు ఇద్దరు పొరవాటి జుట్టు, కర్రెగా లడ్డుగా దున్నపోతుల్లాంటి ఇద్దరు బాడీలను ఆమె ముందు అడ్డం నిలబడేసరికి ఎవరు భయ్యా మీరు, పక్కకు తప్పండి, నేను వెళ్ళాలి అని రమ్య అరుస్తుంటే అందులోంచి ఒకడు ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. ఎవర్రా మీరు, పక్కకు తప్పుకోండి అని కోపంగా అరుస్తుంటే ఆ చెయ్యి పట్టుకొని అతని చేతుల్లో నుంచి విడిపించుకుందామనేసరికి అతని బలం ముందు ఆమె బలం సరిపోవడం లేదు. రావే పోరి దా, ఎంత ముద్దుగున్నావే, ఒక గంట మాతో కోఆపరేట్ చేసావనుకో నిన్ను వదిలిపెడతాను అంటూ ఆమెను గుంజుకొని పోతుంటే అప్పుడే మన రుద్ర హీరోలా ఎంట్రీ ఇస్తాడు. ఎవర్రా మీరు, ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు మీ మగబుద్ధి చూపించారు కదా అంటూ వాళ్ళను చితకబాదుతాడు. ఇక్కడ అభి, అక్షర జానకమ్మను మెల్లగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వాళ్ళ రూమ్కి వెళ్తారు. అభి ఇలా చెప్తాడు అక్షరతో, మనం రూమ్లో కొట్టుకున్నా తిట్టుకున్నా ఎలా ఉన్నా మా అమ్మ ముందు మాత్రం మంచిగా కలిసిమెలిసి ఉన్నట్టు అన్యోన్యంగా ఉండాలి అని అభి అంటే అక్షర మనసులో కూడా సేమ్ ఇదే థాట్ ఉండడంతో వాళ్ళ అత్తయ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అభి చెప్పగానే ఒప్పుకుంటే అభి ముందు చులకన అయిపోతానని నేను అలా ఉండను, నువ్వు ఎలా చెప్తే నేను అలా ప్రవర్తించాలా అని అక్షర అంటే ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ అభి అక్షర చెయ్యి పట్టుకొని వెనక్కి మలుస్తాడు. ఇంకో చెయ్యి ఆమె ఎదపై నుండి నడుము వరకు తెచ్చి పట్టుకుంటాడు. అభి శ్వాస అక్షర మెడకు వేడిగా తాకుతుంటే ఆమె ఎద పైకి కిందికి ఎగిసిపడుతుంది. ఇద్దరి మధ్యన గాలి దూరేంత కూడా గ్యాప్ లేదు. అభి అలా చేసేసరికి అక్షర తన్మయంతో కళ్ళు మూసుకొని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సింది. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి. మీరు అలా చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి వెళుతుంది. అలా మన ఛానల్ గ్రోత్ అవుతుందబ్బా. ప్లీజ్ థ్యాంక్ యూ.